బంజారాల ఆరోగ్య దైవం శ్రీ శ్రీ తుల్జా భవానీ జాతర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన బంజారా నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని రేగల క్రాస్ రోడ్ సమీపంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ 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 తుల్జా భవానీ జాతర ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలందరూ ఈ జాతర ఏర్పాట్లు భాగస్వాములు కావాలన్నారు. రేగల క్రాస్ రోడ్ సమీపంలో 2018 సంవత్సరంలో ప్రభుత్వం కొంత భూమిని కేటాయించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు పూనంనేని సాంబశివరావుకు తుల్జా భవానీ జాతర ఏర్పాటు చేసేందుకు విన్నవించడం జరిగిందన్నారు. అలాగే వైరా శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ బంజారా తరఫున ప్రభుత్వాలతో మాట్లాడి జాతర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్, ఇస్లావతి లక్ష్మణ్ నాయక్, గుగులోతి రాజేష్ నాయక్, బాలు నాయక్, కాశీరాం నాయక్, రమేష్ నాయక్, రవి నాయక్, రామదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగూడెం జిల్లా బంజారా జేఏసీ చైర్మన్ గా డాక్టర్ శంకర్ నాయక్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. జాతి తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొదటి కార్యాచరణ ఏంటంటే తుల్జా భవానీ రేగళ్ళ క్రాస్ రోడ్ దగ్గర తుల్జా భవానీ గుడి నిర్మించుకొని వచ్చే జనవరి ఫిబ్రవరిలో బంజారా భారీ ఎత్తున జాతర జరుపుకోవాలని కుల పెద్దలు నిర్ణయం చేసుకున్నాం. దీన్ని సహకరించాలని ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మన ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారిని కలిసి ప్రభుత్వం మాట్లాడి అక్కడ కావాల్సిన పర్మిషన్ కావచ్చు, మంచి చెడులు కావచ్చు, ఏదైనా ఆర్థికంగా కావచ్చు, ప్రభుత్వమే సహకరించాలి, సమకూర్చాలని మేము ఒక రిక్వెస్ట్ చేశాం. ఎమ్మెల్యే సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ప్రభుత్వం మాట్లాడే అన్ని పర్మిషన్లు, అన్ని వసతులు కల్పించేస్తారన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ గిరిజన బంజారా జేఏసీ ముఖ్యం ఏంటంటే జాతి పరిరక్షణ, జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం. ఈరోజు వర్టికల్ గా స్ప్లిట్ అయిపోయినాం. కోయా, గోండ్ ఒకెళ్ళి, బంజారాస్ ఒకెళ్ళి. మీకు తెలుసు రిజర్వేషన్ పోరాటం నడుస్తుంది. వాళ్ళు ఎస్టీ నుంచి తీసేయాలని అధర్మంగా పోరాడుతున్నారు. వాళ్ళకి మేము ఆన్సర్ ఇస్తూనే ఉన్నాం. మా మీద అనేక కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు. అయినా భరించు మీరు వాళ్ళు అన్నది ఏంటంటే సమ్మక్క సారక్క ఓన్లీ కోయ సదుల దేవత బంజారా నుంచి రావద్దు అంటున్నారు. ఎస్, మాకు ఒక కుల దేవత ఉంది, అది తుల్జా భవానీ. మహారాష్ట్రలో తుల్జాపూర్ పెద్ద ఎత్తున గుడి ఉంది. అక్కడ అన్ని జాతులు, అన్ని కులాలు పూజించుకుంటారు పెద్దమ్మ తల్లిలాగా. అందుకనే ఆ నిర్ణయంతో మేము ముందుకొచ్చి మన యొక్క గుడి నిర్మాణానికి కావచ్చు, జాతరానికి సంసిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్న బంజారాలందరూ ఇక్కడ వచ్చి జాతర చేసుకోవాలని ప్రభుత్వం అందరికి మనకి సహకరించాలి, వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై బంజారా.